పాదములకు లెక్కించడం వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన నా బిడ్డలు మేము నా తండ్రి వేసే తండ్రి నాయన ఈ బుధవారం సమయంలో నా తండ్రి మీ మామ కృపను బట్టి నా తండ్రి విధంగా మిమ్మల్ని ఆదరించే అవకాశాన్ని వేసినప్పుడు మనం అందించినట్టు మీకే స్థుతులు కూడా చేరవలసిన బిడ్డని దీవించి ఆశీర్వదించండి. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని ఊరందరిగా నా తండ్రి ఫలం చేసి మీరే మహిమ పొందుకుంటారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన వేసే పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడబడి కొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నేను నా గురించి తెలియజేస్తాను. ఇక్కడ గల్తీయులకు రాసిన పత్రిక 6:9 వచ్చింది. మనము మేలు చేయదు, విసుకక నిత్యము మేలు చేయదు, తగిన కాలమందు ఫలము పొందుతున్నాం అని అపోజిట్ పౌలు గారు ఈ విధంగా రాస్తున్నారండి నా ప్రియమైన సహోదరులారా. అంటే మనం మేలు చేయడంలో విసుకక ఉండాలని ఇక్కడ ఆయన చెప్తున్నారన్నమాట. నా ప్రియమైన సహోదరులారా, ప్రతి విషయంలో కూడా మనం యేసుప్రభు గారిని మాదిరిగా తీసుకునే వారిని మనం ఉండాలండి. అంటే అందుకే ఇక్కడ యేసుప్రభు గారు ఏం చెప్తున్నారంటే రాసిన పత్రిక తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా 4:13 అక్కడ ఏముందంటే మనము ఇప్పుడు కూడా మనం మన పనుల భారం అంతా కూడా యెహోవా మీద మనం ఉంచినప్పుడు ఆయన మన ఉద్దేశాలన్నీ కూడా ఆయన సఫలం చేస్తాడండి. ఏమండి సామెతల గ్రంథంలో ఉండాలి. ఆయన సామెతలు 16 ఉంది. మన పనుల భారం యెహోవా మీద ఉంచినప్పుడు ఆయన మన ఆలోచనలన్నీ కూడా సఫలం చేస్తారు. ఎందుకంటే నేను ప్రేమిన సముద్రాలు ఎప్పుడు కూడా మనం దేవుడి మీద ఆధారపడే బ్రతికే వరకు మనం ఉండాలండి. ఆ ప్రేమిన సముద్రాలు ఆ విధంగా మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరత తీర్చగల సమర్థం అన్నాడు. అందుకే కదా దావిది మహారాజు గారు అంటారు, పనులు తట్టిన కళ్ళు ఇచ్చినాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చినాను. 120 దావిది చెప్తున్నారు, యెహోవా వల్లే నాకు సహాయం కలిగింది. ఆ ప్రేమిన సముద్రాలు మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూసే వరకు మనం ఉండాలండి. అది ఇక్కడ సామెతలు 16 3 ఆ మాట ఎందుకని ఆయన రాసి ఉంచారంటే నీ పనుల భాగంలో యెహోవా మీద ముఖము, అప్పుడు ఆయన నీ కార్యములన్నీ సఫలం చేస్తాడని అక్కడ సొలొమోను రాజుగా చెప్తున్నారండి. ఆయన ఎంతో జ్ఞాని ఉన్నాడు. ఏమంటే ఇప్పుడు కూడా 100% దేవుడి మీద ఆధారపడి బ్రతికి ఉన్నాడు. అందుకే సొలొమోను మహారాజుకి ఎంతో కీర్తి ప్రతిష్టలు దేవుడు ఆపరించారండి మన దేవుని సోదరులారా. అందుకే ఇప్పుడు కూడా మనం దేవుడిని మాదిరిగా కలిగి ఉండేవారు, యేసుప్రభుని మనం మాదిరిగా కలిగి ఉండేవారు ఉంటారు. అనేది ఇక్కడ అపోజిట్ పౌలు గారు ఏం చెప్తున్నారంటే మేలు చేయడం ఎందు విసుకగా ఉంది, మేలు చేయడం ఎందు విసుకగా ఉంది. అప్పుడు మనం తగిన కాలమందు ఆ ఫలమును అనుభవిస్తాం. తగిన కాలమందు ఆ కోత ఆ పంటను మనం పొందుకుంటాం. ప్రేమించాలి అంటే మనం కావాలని కొంతమంది వేస్ట్గా ప్రతి ఒక్కళ్ళకి క్లీన్ చేస్తారండి. మాటల ద్వారా, క్రియల ద్వారా, అంటే చూపుల ద్వారా కూడా చాలా భయంకరంగా క్లీన్ చేస్తారు. ఎట్టి భయంకరమైన పరిస్థితి మనకు వద్దండి. ఆ విధంగా చేస్తే దానికి తగినట్టుగా మనం ప్రతిఫలం పొందుకుంటాం. ఏమంటే మేలు చేస్తే మేలుకు సంబంధించిన ప్రతిఫలం మనం పొందుకుంటాం. అందుకని ప్రియమైన సోదరులారా, ఇప్పుడు కూడా మనం మేలు చేయటం విసుకకే ఉండును అని ఇక్కడ అపోజిట్ పౌలు గారు గల్తీయులకు రాసిన పత్రిక 6:9 చెప్తున్నారండి. అంటే తగిన కాలం మనం ఫలం పొందుకోవాలంటే తగిన కాలం అంటే ఎప్పుడంటే యేసుప్రభు గారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు తప్పకుండా మనం మంచి ఫలాలు పొందుకోవాలంటే కనుక, మంచి సర్టిఫికేట్ పొందుకోవాలంటే, మంచి యొక్క కిరీటం పొందుకోవాలంటే కనుక మనం తప్పకుండా మేలు చేసేవాడిగా ఉండాలండి. అంటే ఇక్కడ యేసుప్రభు గారు చెప్తున్నారు. ఏమంటే లోకాన్ని మనం లోకంలో పుట్టించిన మన అందరినీ కూడా ఎంతో జ్ఞానవంతుడిగా పుట్టించాడండి దేవుడు. చేసిన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడండి. మనిషిని ఎంతో చక్కగా తన పోలిక చేసుకున్నాడండి. ఏమంటే ఆయన ఉప్పుని ఉదగానే ఆయన యొక్క జీవాత్మ మనలోకి వచ్చి మనం మనుషులుగా పుట్టామండి. ప్రియమైన సోదరులారా, ఆ విధంగా పుట్టినప్పుడు మనం తప్పకుండా దేవుడి పనులు నడుచుకునే వారిగానే మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడండి. అయితే మనం ఏం చేస్తున్నామంటే అడవి అయితే ఏమంటే అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా ఒకదానికొకటి, ఇప్పుడు సింహం ఉందండి, ఆ సింహం మహారాజు అయితే అడవికి రారాజు అనమాట. ఆ సింహం చిన్న జంతువులను వేటాడి తింటుందండి. ఆ చిన్న జంతువులు ఇంకా కొన్ని వాటికంటే చిన్న జంతువులు వేటాడి తింటాయి. కానీ అంత క్రూరత్వంగా అడవి అనేది ఉంటుందండి. అడవి అందుకే దానికి అడవి అని పేరు పెట్టారు. ఎందుకంటే అడవిలో ప్రతి ఒక్క జంతువు కూడా తనకంటే చిన్న జంతువుని వేటాడి తినడం అదొక సంస్కృతిని వాళ్ళు కలిగి ఉంటారు. క్రూరత్వమైన సంస్కృతిని దేవుడు ఆ యొక్క జంగిల్లో ఉన్న అడవిలో ఉన్న యొక్క క్రూర మృగాలకన్నీ కూడా ఆ విధమైనది పెట్టాడండి. అయితే మనం ఏం చేస్తామంటే అడవినేమో లోకంలో తీసుకుంటున్నాం, లోకాన్నేమో అడవిలోకి పంపిస్తున్నాం. ప్రియమైన సోదరులారా, చాలా జంతువులు ఇప్పుడు చూస్తుంటే నిజంగా చాలా ప్రేమగా ఉంటున్నాయండి. మన సొసైటీలో కనిపించే పిల్లులు, కుక్కలో పిల్లులు ఒక చోటే ఉంటాయండి. కానీ కొన్ని సందర్భాల్లో కుక్కలో పిల్లులు వేటాడటం, పిల్లులు కుక్కలను చూసి భయపడటం ఇలాంటివి చూసాము.
కానీ ఇప్పుడు ఆ విధంగా ఉండట్లేదండి. ఈ లోకంలో ఉన్న జంతువులు ఏం చేస్తున్నాయంటే ఒకదాని పట్ల ఒకటి ఎంతగానో ప్రేమగా ఉంటున్నాయి, కానీ మనిషి మాత్రం అలాగా ఉండలేకపోతున్నాడండి. నా ప్రేమ సోదరు, మనిషి ఏంటంటే ఒకళ్ళొకరు చంపుకుని ఎంతో హాని చేసుకుని మానసికంగా హాని చేసుకుంటారు, శారీరకంగా హాని చేసే వారికి ఉంటారండి. మాటలతో, క్రియలతో, తలంపులతో ఇప్పుడు కూడా మన ఎక్కడివారిని ఇప్పుడు కూడా బాధిస్తూనే ఉంటున్నాం మనం. నా ప్రేమ సోదరు, ఆ విధంగా బాధిస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మన గురించి ఎంతగానో బాధపడుతున్నారండి. వాళ్ళ యొక్క జీవితాలను కూడా ఎంతో నాశనం చేసుకుంటారు. నా ప్రేమ సోదరు, అందుకే మనం ఇప్పుడు కూడా విసుగకి నిత్యము మేలు చేసే వరకు ఉంటారు. అందుకే ఇక్కడ అర్థం బాగా చెప్తున్నాడు, విసుగకి నిత్యము మేలు చేసే వరకు ఉంటారు. అప్పుడు తగిన కాలంలో మనం పంటను ఆ ఫలాన్ని మనం అనుభవించేవాళ్ళం ఉంటాం. అందుకే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మేలు మాత్రమే చేసేవాళ్ళం ఉండాలండి. ఏమండి, అందుకే ఇక్కడ చెప్తున్నాడు మనం ఇప్పుడు కూడా కీడు చేసేవారికి మనం ఉండకూడదని చెప్తున్నాడు. నా ప్రేమ సోదరులారా, చూడండి అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే దేవుని మీద ఆధారపడి బ్రతికే వాడిగా ఉంటాను. ఏమంటే నా పనుల భారం నేను యెహోవా మీద మోపుతానని చెప్తున్నాడు. తర్వాత నేను కలిగినదంతా కూడా దేవుని కొరకు